కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది. పాత కాంగ్రెస్ నేతలందరినీ నాయకులందరినీ కూడా తమ పార్టీలోకి రావాలని పిలిపించినటువంటి నేపథ్యంలో సుధీర్ రెడ్డి పేరు వినిపిస్తుంది. సుధీర్ రెడ్డి పాత కాంగ్రెస్ నేత కాబట్టి అందరూ ఆయనని గురించి మాట్లాడుకుంటున్నారు. పాత కాంగ్రెస్ నేతల్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆహ్వానిస్తుంది. మీరు కూడా పాత కాంగ్రెస్ నేతగా ఉన్నారు, వెళ్తారా ఏంటి? పోయే ప్రసక్తి లేదని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినాం. గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి ఒక సంవత్సరం క్రితం స్టేట్మెంట్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. గేట్లు ఓపెన్ చేసి పెట్టిన కానీ ఎవరు పోతలేరు. పోతలేకపోగా ఉన్నవాళ్ళు మా దాంట్లోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా పోవద్దని ఆపాలనే ఉద్దేశంతో పాత కాంగ్రెస్ రావాలని చెప్పి కొత్త ఎత్తు కూడా చేసింది. అంతే తప్ప ఎవ్వరు కూడా ఇందులోకి వెళ్ళి ఎమ్మెల్యేలు పోయే ప్రసక్తి లేదు. మీరు సీనియర్ నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఆ రుణం తీర్చుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేది ప్రచారం జరుగుతుంది. లేదండి, ఎటువంటి పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ పార్టీలో అందరికన్నా సీనియర్ నేతను నేనే, కానీ అందులో పోయే ప్రసక్తి లేదు. ఏంటి అంటే మిమ్మల్ని ఏమైనా టచ్ చేశారా? కొత్తగా ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు పాత కాంగ్రెస్ నేతగా మిమ్మల్ని ఏమైనా ఆహ్వానించారా? నన్ను ఒక్కరినే కాదండి, ప్రతి ఎమ్మెల్యేని టచ్ చేసింది ఇక్కడ. సరే, కొందరు చెప్పుకుంటారేమో చెప్పుకోలేదేమో, వాళ్ళ ఇష్టాలు. నేను మాత్రం బ్లంట్గా చెప్పేస్తాను, అందరు ఎమ్మెల్యేని టచ్ చేసిండ్రు. పోయే వాళ్ళు కొంతమంది పోయినరు, ఇంకెవరు పోయే ప్రసక్తి లేదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్కు సంబంధించి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ ఏం చేయబోతుంది దీనికి సంబంధించి? భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో పోబోతుంది. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉజ్వలంగా వెలుగబోయే పరిస్థితి ఉన్నది. అంతే. ఇది రైట్. అది తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళే ప్రసక్తి లేదు. కాంగ్రెస్లో సీనియర్ నేతనైనప్పటికీ కూడా గతంలో తనని సంప్రదించినప్పటికీ కూడా తాను మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నాను, భవిష్యత్తులో బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.